కానీ చాలా వరకు చూస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రావడం జరిగింది. హరీష్ రావు గారు కానివ్వండి, ఇంకా చాలా మంది ఎవరైతే నాయకులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి వేరే పార్టీస్ నుంచి కూడా ఎవరు రాలేదు. ఎందుకు కావచ్చు సార్? అంటే వాళ్ళని ఇన్వైట్ చేయలేదా, లేకుంటే వాళ్ళు రాలేదు? లేదండి, మేము ఇన్వైట్ చేయడానికి స్కోప్ లేదు అక్కడ. ఎందుకంటే అంటే మనకి మేము పర్మిషన్ కోసం వెళ్ళినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మేము కేసీఆర్ అని టైటిల్ పెట్టుకుని సినిమా తీసాము. సో ఆబ్వియస్లీ బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళే ఎంకరేజ్ చేయాలి సినిమాని. ఎందుకంటే అండి ఆయన చేసిన మంచి పనులు సినిమాలో చూపించాలని తప్పితే వేరే ఏది ఆయన చేయని పనులు చూపించలేదు. ఇప్పుడు మన సినిమాలో చూపించిన 5 రూపాయల భోజనం అనేది వాస్తవం కదా, అది ఉంది కదా ఆయన హయాంలో, అది చూపించాము. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఆయన వచ్చిన తర్వాత ఏమేం చేశారు అది చూపించాము. అంతే తప్పితే ఆయన చేయని పనులు మన సినిమాలో చూపించలేదు. సో దీంట్లో ఏముంది దాంట్లో? కానీ ఎంత ప్యాకేజ్ దక్కింది సార్ కేసీఆర్ నుంచి మీకు? అంత ప్యాకేజ్ దక్కుంటే కనుకండి మేము రిలీజ్ కి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు. సో బయట అందరూ అనుకున్నారు, చాలా మంది 20 కోట్లు కేసీఆర్ గారు ఫండ్ చేశారు సినిమాకి అన్నారు. 20 కోట్ల సినిమాలో ఎక్కడ కనిపించింది అది మీకు?